ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, మీ అందరికీ మరొకసారి సర్వస్వభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. చూడండి, బైబిల్లో మనం చూసే లేఖనమే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29 అధ్యాయం 14లో ఏముందంటే, ఈ ప్రకారంగా మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన గదా, నీ స్వసంపాద్యముతో కొంత మేము నీకిచ్చి ఉన్నాను అని దావీదు అనేటువంటి ఒక రాజు లేక భక్తుడు దేవునితో చెప్తున్నాడు. దేవునికి దావీదు అంటే మందిరం నిర్మాణం కోసం దావీదు ఇచ్చిన లెక్క అనేకంగా ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మీ దృష్టికి నేను తెస్తున్నాను. ఈ 29 అధ్యాయం మొదటి దినవృత్తాంత గ్రంథం ఎంత చదివితే మీకు తెలిసిపోద్ది ఆయన ఎన్ని దేవునికి అంది. 2 లక్షల మనుగుల ఇనుమంట, 10,000 మనుగుల బంగారం, 20 మనుగుల బంగారపు ద్రాములు అంట, ద్రాములు, ఇంకా 36 మనుగుల ఇత్తడంట, 2 లక్షల మనుగుల ఇనుము అంట. ఇలా చెప్పుకుంటా పోతే ఇంత మనుగులు, టన్నులు వెండి, బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి. కనుక అలాంటి విధంగా ఇంత ఇచ్చి కూడా వీటిని కొంతమంది భక్తులు వీటిని మన లెక్కల్లో వేసి చెప్పారు చాలాసార్లు. మనం యూట్యూబ్లో ఉంటే మీరు వినండి, ఎన్ని లారీలు అవుతాయో, ఎన్ని కిలోలు అవుతాయో అన్ని వివరంగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఎవరిని అడగక్కల, యూట్యూబ్లో కొడితే మొత్తం తెలిసిపోతుంది. అందుకని నేను త్వరగా అసలు విషయం చెప్తానేనండి. దేవునికి ఇచ్చుటకు మనిషి ఏ పాటోడు అంటే, ఎందుకు ఈ మాట అంటున్నా, బైబిల్లో దావీదు అన్న మాట కదా అని అంటాడు. అంటే ఇదంతా నీ మూలంగానే మాకు వచ్చింది కదా, మీరిచ్చిన దానిలో ఏదో కొంచెం తీసి మీకు ఇస్తున్నాను తప్ప ఇది మాదేం కాదు కదా, భూమి నీదే, ఆకాశం నీదే దేవా ప్రభువా. ఇదిగో మేము ఈ సామర్థ్యం, నీకు ఇచ్చే సామర్థ్యం కూడా కలుగజేసింది కూడా మీరే. మీకు ఇచ్చే సామర్థ్యం కూడా మాకు కలుగజేసింది అంటే, ఇచ్చేలాగా మాకు ఆస్తి ఇచ్చింది కూడా మీరే. ఆస్తి అయినా, డబ్బు అయినా, ఏదైనా, పొలాలైనా, తోటలైనా, బంగాళాలైనా, పశువులైనా, పశువాదులైనా, ఏ విధమైనటువంటి ఏది ఉన్నా సరే ఇవన్నీ మీ ద్వారా వచ్చినాయి కదా. మీరిచ్చిన వాటిని మీకివ్వటానికి మేము ఏ పాటోళమయ్యా. ఇది మీరు మాకు ఇచ్చి, మీకు ఇచ్చే సామర్థ్యాన్ని నాకు ఇచ్చేవన్నీ కృతజ్ఞతతో స్తోత్రాలు చెప్పుకుంటూ ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఈ దావీదు దేవునికి ఇస్తూ తను తాను తగ్గించుకునే విధానం చూస్తే చాలాసార్లు చదివాను నేను. ఈ అధ్యాయం చాలాసార్లు చదివాను. అక్కడ కూడా మనం మొదటి క్రైస్తవులు అపోస్తుల కార్య గ్రంథంలో మనం ఆ 2 అధ్యాయం 4 అధ్యాయంలో చూస్తే, వారు కూడా తమకు కలిగిన దాన్ని ఏదో కొంచెం ఉంచుకొని చిరాస్తులు చరాస్తులు అన్నీ తీసుకొచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంట. చూడండి, పాదాల దగ్గర పెట్టారు. కనుక మనం దేవునికి ఇవ్వాలి. ఇది దేవుని మందిర నిర్మాణం కోసమే కానీ, వినండి, సువార్త వ్యాపకం నిమిత్తమే కానీ, మూడవదిగా దీన దరిద్రులను కనుకరించే విషయంలోనే కానీ, మందిర నిర్మాణము, సువార్త ప్రకటన, దీన దరిద్రులకు సహాయం, ఈ 3 ప్రాముఖ్యం గుర్తుపెట్టుకుని మనం దేవుని పేరట దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి మందిర నిర్మాణం కొరకు ఇవ్వాలి. అందుకని దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఇస్తున్నాననే, మందేదో ఇస్తున్నామని ఫీలింగ్ ఉండకూడదు, లేకపోతే నేనే ఇస్తున్నానని ఫీలింగ్ ఉండకూడదు. నేను ఇవ్వను ఏం జరుగుతుందో చూద్దామని కొంతమంది అంటారు. ఇదే విషయాన్ని లూకా సువార్తలో 18వ అధ్యాయం మీరు అక్కడ చదవండి. 18వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, అక్కడ ఒక ధనవంతుడు ఉంటాడు.
వాడు ఇవ్వనంటాడు, ఏడుస్తాడు, కానీ చివరికి మొత్తం పోగొట్టుకుంటాడు. ఎవరైనా అంతే కదా. ఒక వెర్రోడు అంటాడు ధనవంతుడు, అంత నేనే తినేస్తాను, నా ప్రాణమా తిను తాగు అంటాడు. కానీ ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణపద్ధతి నువ్వు కూర్చుందంత ఏమవుద్దంటే ప్రాణం. యేసుప్రభు చెప్పాడు, దేవుని ఎదురులో ధనవంతుడు కాకుండా తమ కొరకే కూర్చుకునే వాళ్ళంత అట్ట పాడైపోతారని ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ధనాశ సమస్త కీడులకు మూలం. ధనవంతుడు అవ్వాలని ఆశపడద్దు, దేవుడు చేస్తాడు. ధనము కావాలని నువ్వు అనుకుంటే అది ఉండదు. నువ్వు దేవుని పని చేస్తూ ఉండు, దేవుడు ఇస్తూనే ఉంటాడు. బావిలో నీరు తోడుతూ ఉంటే నువ్వు ఊరుతూ ఉంటాయి. అలాగే దేవునికి ఇచ్చే కొద్దిగా దేవుడు ఇస్తూనే ఉంటాడు. అలా కాకుండా పిసినారితనంగా బిగబెట్టుకుని నువ్వు జీవిస్తే ఎటు కాకుండా, ఇప్పుడు ప్రవహించే నీరు ఎలా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే దేవుడు ఇచ్చే కొద్దిగా దేవునికి ఇస్తూ ఉన్నామనుకో, మన ఆస్తి మన ఆదాయము ఫ్రెష్గా ఉంటుంది. ఇవ్వలేదు అనుకో, కదలని నీరు, గుంటలో ఉన్న నీరు కదలకుండా ఒక చెరువులోనూ గుంటలో ఆ నీరేమైపోతుంది, కంపు కొడతాయి. అలాగే దానిలోకి పురుగు పుట్టారు లేనిపోని ఆ విషపు కీటకాలు జారిపోతాయి. అలాగే డబ్బు కూర్చుకునేవాడికి అలాంటి విషపు కీటకాలు అంటే రకరకాలైన మనసులు, రకరకాలైన ఆలోచన వచ్చేసి పాడు చేసేస్తే, నష్టం చేసేస్తే, నాశనం చేస్తే. అలా కాదు, దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చిందని దేవునికి ఇస్తున్నాం అంతే తప్ప ఏమీ లేదు ఇందులో అని మనం తెలుసుకొని, నాదేమీ లేదు, ఇచ్చాడు దేవుడు, ఆయనకి ఇచ్చేలాగా ఆయన చేసుకుంటున్నాడు అంతే. ఇందులో నా గొప్పతనం ఏముంది, మనదేముంది, మనం ఒట్టివారమే కదా అని తెలుసుకొని దేవునికి ఇచ్చుటకు నేను ఏ పాటి దాన్ని ఏ పాటి వాడిని అనుకుని ఫీల్ అవి మనం ఏదో నిమిత్తం మాత్రం అనుకోవాలి తప్ప ఇచ్చుటలో గర్వించుకోకూడదు. ఇచ్చేనని గర్వం రాకూడదు. నేను ఇస్తున్నాను. మనం ఆయన చేసిన మేలు ఉపకారాలకు మనం ఎంత చెల్లించినా మన రుణం తీరదు. మన కొరకు యేసయ్య చెల్లించినటువంటి ఆ త్యాగాని కోసం ఎన్ని ఇచ్చినా కానీ, అందుకనే భక్తులు పాటలు పాడతారు కదా, వేలాది నదులంత విస్తార తైనం నీకు ఇచ్చినా నా రుణం తీరునా, కనుక అంటే తీర్చలేడు మానవుడు. అందుకని ఎంత ఇచ్చే అవకాశం దేవునికి మనం ముందో మనకి ఆ అవకాశం కోల్పోమాకండి. 3 విషయాలు గమనించండి. దేవుని మందిరం నిర్మాణం, రెండవదిగా సువార్త ప్రకటన కోసం, 3 దీన దరిద్రులను కనికరించే ప్రేమించే విషయం. ఈ 3 విషయాల్లో ఎప్పటికీ ముందుండండి, వెనుక తీయమాకండి, ముందుండండి. అప్పుడు దేవుడు ఆశ్రయించడం కూడా నీకు ధారాళంగా దయచేస్తాడు, ఆశ్రయించేస్తాడు. కనుక ఇచ్చుటకు ఎప్పుడు గుర్తుపడి, నేనే పాటవాడిని, దేవునికి ఇచ్చేంత శక్తి నాకెక్కడిది, అసలు నాకే దేవుడిచ్చిందే నేను దేవునికి ఇస్తున్నాను అని భావించండి, ధన్యులవుతారు. అప్పుడు మీకు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు పట్టజాల దీవులు, పొంగిపోలే దీవులు, బైబిల్లో లేఖనాల్లో రాయబడినటువంటి ఆశీర్వాదాలు అనేకం వస్తాయి. నా పితరులు బైబిల్లో చూడండి, అబ్రహం కాడు, నోవా కాడు, ఆనో కాడు, ఇవన్నీ చూసుకుంటారండి. ఎవరైనా సరే నేను ఇంత ఇచ్చాను ఎక్కడ బిల్డప్ ఇచ్చినట్టు ఫీలింగ్ అయినట్టు కానీ, వాళ్ళు గొప్ప చేసుకున్నట్టు కానీ, లేకపోతే మనుషుల చేత పొగడబడినట్టు కానీ అసలు లేనే లేదు. ఇంకా ఏమాత్రం పోవడం అందుకని దేవునికి ఇచ్చే సందర్భం ఎక్కడన్నా వచ్చిందనుకో చప్పట్లు కొట్టుకుంటూ ఆనందిస్తూ సంతోషంగా ఆ పని పూర్తయిందో లేదని అడిగి పూర్తి వరకు ఇస్తూనే ఉండుట, అది బైబిల్ లేఖనాల ప్రకారం దేవునికి ఇచ్చే విధానం. అంతే తప్ప పిసినతనంగానో బలవంతంగానో కొనుక్కుంటూ ఇచ్చేది అసలు అవసరమే లేదు. అలా ఇచ్చేది నీకు ఆశీర్వాదం కాదు, ఎక్కడైతే ఇస్తావో అక్కడ కూడా దరిద్రమే. కనుక దేవునికి ఉత్సాహంగా ఇవ్వు, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.